తీ ఫోన్ తీ. గ్రానీ ఉసేవ్, ఇక్కడ తారేదో గోల్మాల్ చేసిందే. నా అనుమానం ఆ భూమి మీ నాన్న కూతురే. వేసి చంపి పారేసేదాన్ని. ఆల్రెడీ దాన్ని తగల పెట్టడానికి ప్లాన్ చేశాను, కానీ లాస్ట్ మినిట్ లో ఆ విరాట్ దాన్ని సేవ్ చేశాడు. అనుకున్నది ఏదీ జరగడం లేదే. మన రాత అలా ఉన్నట్టుంది. ఛీ! హరి ఓం తత్సత్. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. మమ్మీ, ఏం జరిగింది అక్కడ? ఫైర్ యాక్సిడెంట్ మమ్మీ. మై గాడ్, భూమికి ఎలా ఉంది? అన్నయ్య సేవ్ చేశాడు మమ్మీ, ఏం కాలేదు. ఓసారి భూమికివ్వు. సరే. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. భూమి, మమ్మీ నీతో మాట్లాడుతుందంట. హలో భూమి, నువ్వు వెంటనే నేను చెప్పిన చోటికి రా. ఎందుకు అమ్మగారు? అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదు, నీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. నువ్వు పని చేయి, విరాట్ని తీసుకుని అట్టాకే అమ్మగారు, వస్తాను. ఓకే పదలక్ష్మి. భూమి, ప్రమాదానికి గురైన బాలికను పిలిపించండి. పాపం, కాలిన గాయానికి ఇప్పుడే వైద్యం చేశారు, రెస్ట్ తీసుకుంటుంది స్వామీజీ. పర్వాలేదు, నేను చూడాలి, పిలిపించండి. ఇప్పుడే పిలిపిస్తాను. నర్సమ్మా, అమ్మా, భూమిని తీసుకురా. అట్టాగే అమ్మగారు. అనుమానం నిజమో కాదో కూడా తెలుసుకోకముందే ఆ అమాయకురాలి ప్రాణాలు తీయాలని చూసింది శేషమ్మ. నిజంగా భూమికి ఏదైనా జరుగుంటే ఏమయ్యుండేది? భయపడకమ్మా, మీ ఇంటి వారసురాలు, మీ వంశాన్ని ఉద్ధరించడానికే పుట్టిన కారణజన్మురాలు, దైవం అనుగ్రహంతో పాటు మీ అత్తగారి అంశ కూడా తోడైంది. కాబట్టి ఆమె ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సురక్షితంగానే ఉంటుంది. రామ్మా, కూర్చో. నీ పేరు? భూమి, భూలక్ష్మి.
నీ జాతకం ఉందా? అదంతా మా అమ్మకే తెలుసు స్వామి. మా అమ్మ తీర్థయాత్రలకు పోనాది. మృత్యుంజయ మంత్రంతో జపం చేసి కట్టిన తాయెత్తే కదా? అవును స్వామి. ఇంతకుముందు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే కట్టించాను. ఈ తాయెత్తును కట్టించి ఒక రకంగా భూమిని మీరే రక్షించారమ్మా. ఈ తాయెత్తు లేకపోతే ప్రాణహాని లేకపోయినా ప్రమాదం ఇంకా పెద్దదే జరుగుండేది. ఈ తాయెత్తు నీకు రక్షగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీయకూడదు తల్లి. అమ్మగారు నా మేలు కోరి ఇది కట్టినప్పుడే అనుకున్నాను స్వామి, సచ్చేదాకా ఇట్టాగే ఉంచుకుంటాను. నీ వర్చస్సు చూస్తుంటే నీ జన్మకు కారణమైన వాళ్ళు చాలా అదృష్టవంతులనిపిస్తుంది. మబ్బులు మూసిన చందమామలా ఉన్నావు. ఈ కార్తీక పౌర్ణమిలో నీ జీవితంలోనూ నిండు పౌర్ణమి రాబోతోంది. నీ జాతకం చూడకపోయినా నీ తేజస్సు చూసి చెప్తున్నానమ్మా, నువ్వు రాణివాసంలో ఉండాల్సిన దానివి. ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నాకు భూమి గురించిన దిగులు తగ్గిపోయింది స్వామీజీ. కాని నా అసలు వారసురాలు ఎప్పుడొస్తుందో, వస్తే ఈ శేషమ్మ లాంటి దాయాదులు బతకనిస్తారో లేదో అర్థం కావడం లేదు. అకాల మృత్యుపీడ నివారించడానికి, సర్వదోషాలు హరించడానికి రేపు ఉదయం మీ ఇంట్లో పూజ జరిపిస్తాను. మీ మనవరాలు మీ దగ్గరకు క్షేమంగా తిరిగి వస్తుంది. రేపు ఉదయం నేను మళ్ళీ వస్తాను. పూజ జరిపించే వెళతాను. శ్రీపతి, స్వామీజీ పదండి. ఇంక మేం బయలుదేరతాం ముక్తాదేవి గారు. తారా, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. మా వెనకాల జరిగే కుట్రలు కుతంత్రాలు బయటపెట్టి మా కుటుంబాన్ని శత్రువుల బారి నుండి కాపాడావు. అంత మాట అనకండి ముక్తాదేవి గారు, అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. కానీ ఒక్కటి, నందికని అవంతికని మీరు క్షమించడంలో తప్పులేదు, కానీ వీళ్ళని నమ్మకండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళ విషయంలో నేనే నిర్ణయానికి రాలేదు. మా వారసురాలకేమీ జరగదనే నమ్మకం కలిగితేనే వీళ్ళిక్కడుంటారు, లేదంటే శేషమ్మ దగ్గరికే వెళతారు. వెళ్ళొస్తాం అమ్మగారు. మంచిది నాన్న. వెళ్ళొస్తాం అమ్మగారు. జాగ్రత్త భూమి. నేను చూసుకుంటానమ్మగారు. భూమి, అత్త చేసినది భూమి. మా అమ్మ చేసినదా? అవును. చూసారా ఈరడ్ బాబు, నా కీడ ఏ కీడు జరిగినా మా అమ్మకు తెలిసిపోతుంది. చూడండి, నేను మాట్లాడాలనగానే ఫోన్ చేసింది. అమ్మా, మమ్మీ ఎక్కడున్నావమ్మా? నీ పక్కనే ఉన్నానమ్మా. ఏటమ్మా? ఏమంట?